విశ్వామిత్రుడు మేనకను ఎలా స్వీకరించాడు? మరొక ముఖ్య విషయం, శ్రీకృష్ణుని మనం ఆరాధిస్తున్నాం, క్షత్రియకులు చూడన్నాం, ఎదుకులనందనుడు అంటున్నాం. మరి బ్రాహ్మణులమైన మనము ఆయన దైవంగా పూజించడం లేదా? మానవతామూర్తులలో ఉత్తముడైన శ్రీరామచంద్రుడిని మనం భగవంతునిగా ఆరాధించడం లేదా? నాయనలారా, కులములు కేవలం మానవుల చిత్త ప్రవృత్తులు, ఆచార వ్యవహారముల బట్టి ఏర్పరచుకున్నవే కానీ ప్రత్యేకముగా అంటరాని కులమని ఎవరూ నిర్ణయించుకోలేదు నాయన. అతను అంటరాని వాడే అయితే అతను పుట్టిన ఈ లోకం కూడా అంటరానిది. స్వామిని పూజించడానికి అతనికి అర్హత లేదంటున్నారే, ఆ స్వామి అతనికి సాక్షాత్కరిస్తే ఆ స్వామిని కూడా అంటరాని వాడిగా భావిస్తారా? చెప్పండి నాయన, చెప్పండి. స్వామి, మీరు మమ్మల్ని మాటలతో మభ్య పెడుతున్నారు. లేదు నాయన, నగ్న సత్యాలనే పలుకుతున్నాను. నందనార్ ఎవరు? ధర్మవ్యాధుడు పోయేవాడు కాదా? కౌశికుడను మహాముని ధర్మవ్యాధుని వద్ద ధర్మోపదేశంగా విచ్చుకోలేదా? మనం జీవించినది స్వల్పకాలం. ఆ స్వల్పకాలంలో అరమరికలు లేకుండా వ్యవహరించడంలోనే మన పరిశుద్ధత ప్రభాసిస్తుంది. మానవులందరూ ఒక్కటే, బ్రహ్మము ఒక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే, 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 పరబ్రహ్మమొక్కటే. తందనానాహి తందనానా పురి తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా. కందువగు హీనాధికమిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. కందువగు హీనాధికమిందులేవు అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులము అంతా ఒకటే, ఇందులో జంతు కులము అంతా ఒకటే. అందరికి శ్రీహరే అంతరాత్మ, అందరికి శ్రీహరే అంతరాత్మ, అంతరాత్మ, అంతరాత్మ. తందనానాహి తందనానా పురే తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ తందనానా ఫళ. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే, అండనే బంటు నిద్ర అదియు ఒక్కటే. మెండైన బ్రాహ్మణుండు మెట్టు భూమి ఒకటే, మెండైన బ్రాహ్మణుండు మెట్టు భూమి ఒకటే. చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, చండాలుడుండేటి సరిభూమి ఒక్కటే, సరిభూమి ఒక్కటే, సరిభూమి ఒక్కటే, సరిభూమి ఒక్కటే. తందనానాకి తందనానా పురే తందనానా ఫళ 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 తందనానా. స్వామి, మమ్మల్ని మన్నించి అజ్ఞానంతో మిమ్మల్ని అనరాని మాటలని దూషించాం.
మీరు మాకు జ్ఞానబోధ చేసి మా అజ్ఞానాంధకారాన్ని హఠాపంచలు కావించారు. మమ్మల్ని మన్నించండి స్వామి. స్వామి, మా అజ్ఞానాన్ని తొలగించారు, మాకు జ్ఞానోదయమైంది. మమ్మల్ని క్షమించండి స్వామి. మేము ఇతనికి ఆలయ ప్రవేశం కల్పిస్తాం. రా గోవిందు. నాయనా గోవిందు, శుచివై నిర్మల మనస్సుతో స్వామిని ఆరాధించి నీ జన్మ సార్థకం చేసుకో నాయనా. నీ జన్మ సార్థకం చేసుకో. వెళ్ళిరా నాయనా. గోవిందు, స్వామిని దర్శిద్దాం, ఆలయానికి వెళదాం. మంచిది నాయనా. అమ్మయ్యా, ఏదో ఉప్పెనొస్తుంది అనుకున్నాను, కానీ క్షణంలో వారిని శాంతింపచేశారు సుమా. మనది ఏమున్నది తిరుమల, అంతా శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షమే కదా. ఆయన లీలలే కదా తిరుమల, ఆయన లీలలే కదా. సాలువ నరసింహరాయ బహుపరా బహుపరా బహుపరా. మహామంత్రి, నేడు మన ఆస్థానమునకు అన్నమయ్య గారిని ఆహ్వానించుంటిమి కదా, వర్తమానమేమైనా తెలిసినదా? మహారాజా, అన్నమయ్య గారు తమ ఆహ్వానమును అంగీకరించినారు. వారి పాటికి వత్సునే ఎందురు. మహామంత్రి, జయం జయం మహారాజా. అన్నమయ్య గారు తమ దర్శనార్థమై చేస్తున్నారు. మహామంత్రి, వారిని సగౌరవముగా ఆహ్వానింపుము. చిత్తం మహారాజా. రంజని, గురుటధరమున ఎడనెడ కస్తూరి నిండెను భామిని విపునకు వ్రాసిన పత్రిక కాదు కదా. ఏమకో